వెల్కమ్ టు మెగానే టీవీ ఆఫ్ ద రికార్డ్. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు గాలి వేగంగా మారుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పాలనలో గేర్ మార్చారు. ఇన్నాళ్లు ఒక లెక్క, ఇకపై మరో లెక్క అన్నట్లుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే అసెంబ్లీ కౌన్సిల్లో విప్లవ నియామకంతో తన స్పీడ్ ఏంటో చూపించారు. ఇప్పుడు అందరి దృష్టి రేవంత్ క్యాబినెట్ పైనే ఉంది. అసలు రేవంత్ రెడ్డికి హైకమాండ్ ఇచ్చిన ఆ ఫ్రీ హ్యాండ్ ఏంటి? మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఎవరి పదవులు ఊడనున్నాయి? కొత్తగా టీంలోకి చేరబోయే ఆ 5గురు ఎవరు? సామాజిక సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయి? తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఢిల్లీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలోనూ కాంగ్రెస్ పార్టీలోనూ నిర్ణయాల వేగం పెరిగింది. రానున్న ఎన్నికలే లక్ష్యంగా ముఖ్యమంత్రి పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో ఏఐసీసీ అగ్రనేతలతో సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ పనితీరు, ప్రతిపక్షాల ఎత్తుగడలను అధిష్టానానికి వివరించారు. ముఖ్యంగా రాబోయే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేసే అవకాశం ఉందనే కీలక అంశాన్ని రేవంత్ రెడ్డి ఏఐసీసీ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. బీజేపీ, బీఆర్ఎస్ ఒకవేళ పొత్తు పెట్టుకుని బరిలోకి దిగితే ఆ సవాల్ను ఎదుర్కొని కాంగ్రెస్ తిరిగి విజయం సాధించాలంటే పార్టీలోనూ ప్రభుత్వంలోనూ సమూల మార్పులు అవసరమని రేవంత్ రెడ్డి పార్టీ పెద్దలకు స్పష్టం చేశారు. కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే కాకుండా క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ను బలోపేతం చేయడం, ప్రజల్లో ప్రభుత్వ విశ్వసనీయతను పెంచడం అత్యవసరమని ఆయన వివరించారు. పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రవర్తించే నేతలపై రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. పార్టీకి లేదా ప్రభుత్వానికి నష్టం కలిగించేలా ఎవరు వ్యవహరించినా వారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించాల్సిన అవసరం లేదని ఢిల్లీ వేదికగా తేల్చి చెప్పినట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. క్రమశిక్షణ విషయంలో రాజీ పడకూడదని, అవసరమైతే కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు కూడా వెనకాడబోమని ఆయన సంకేతాలిచ్చారు. తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పరిపాలనతో పాటు పార్టీ అంతర్గత వ్యవహారాలపై దృష్టి సారించింది. గత కొంతకాలంగా ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై విపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టడంలో కేబినెట్ మంత్రులు సరైన రీతిలో స్పందించడం లేదని ఏఐసీసీ నేతలు భావిస్తున్నారు. ముఖ్యమంత్రికి మంత్రుల నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందటం లేదని, ముఖ్యంగా విపక్షాలు చేస్తున్న ఆరోపణల సమయంలో మంత్రులు మౌనం వహించడం పట్ల అధిష్టానం తీవ్ర అసంతృప్తితో ఉంది. పార్టీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. కేవలం ప్రస్తుత అవసరాల కోసం కాకుండా రాబోయే 20 ఏళ్ల పాటు పార్టీకి వెన్నుముక్కలా నిలిచే యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని ఆయన స్పష్టం చేశారు. నాయకత్వ లక్షణాలు ఉండి దూకుడుగా వ్యవహరించే యువతను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావాలని సూచించారు. ఈ వ్యూహంలో భాగంగానే ఇటీవల శాసనసభలో 3 శాసనమండలిలో 2 ప్రభుత్వ విపులుగా నియమించినట్లు సమాచారం. రాష్ట్ర కేబినెట్లో మార్పులు చేర్పుల విషయంలో అధిష్టానం ముఖ్యమంత్రికి పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లు తెలుస్తోంది. పనితీరు ఆధారంగా మంత్రుల శాఖలను మార్చడం లేదా కొత్తవారికి అవకాశం కల్పించడంపై సీఎం నిర్ణయం తీసుకోనున్నారు. అయితే ఈ మార్పుల సమయంలో సామాజిక సమీకరణాలను తీసుకోవాలని హైకమాండ్ సూచించింది. ఏ వర్గానికి అన్యాయం జరగకుండా అన్ని సామాజిక వర్గాలకు సమతుల్య ప్రాధాన్యం ఉండేలా జాగ్రత్త పడాలని స్పష్టం చేసింది. ఒకవేళ పనితీరు సరిగా లేదని మంత్రులను కేబినెట్ నుంచి తప్పించాల్సి వస్తే వారికి సముచిత స్థానం కల్పించాలని కూడా పార్టీ నిర్ణయించింది. కేబినెట్ నుంచి పక్కన పెట్టిన నేతలకు కేబినెట్ హోదాతో కూడిన కార్పొరేషన్ చైర్మన్ పదవులను అప్పగించాలని భావిస్తున్నారు. తద్వారా పార్టీలో అసంతృప్తి కలగకుండా చూసుకోవడమే కాకుండా వారి అనుభవాన్ని ఇతర కీలక బాధ్యతలకు ఉపయోగించుకోవాలని వ్యూహం రచిస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ లేదా పునర్వ్యవస్థీకరణ ఉంటుందని ప్రచారం జరుగుతున్న సమయంలో పలువురు ఎమ్మెల్యేలు లాబియింగ్ మొదలుపెట్టారు. కానీ ఇప్పటి వరకు కేబినెట్లో ప్రాతినిధ్యం లేని సామాజిక వర్గాలు, ఉమ్మడి జిల్లాల నేతలకు అవకాశం ఇవ్వాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇందుకోసం మంత్రివర్గం నుంచి 2 లేదా 3 పక్కన పెట్టే దిశగా కసరత్తు చేస్తున్నారని సమాచారం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. ప్రస్తుతం ఎమ్మెల్సీతో పాటు టీపీసీసీ చీఫ్గా బాధ్యత నిర్వహిస్తున్న మహేష్ కుమార్ గౌడ్ను మంత్రివర్గంలో తీసుకునే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. మంత్రి పదవి కోసం ప్రయత్నం చేస్తున్న వారిలో నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం శాసనసభ్యుడు మల్రెడ్డి రంగారెడ్డి ఉన్నారు.
ఇక ఇద్దరూ రెడ్డి సామాజిక వర్గం కావడం మైనస్. ఇప్పటికే మంత్రివర్గంలో రెడ్లు ఎక్కువయ్యారు. దీంతో ఈ సామాజిక వర్గం నుంచి ఎవరినైనా తప్పిస్తే మినహా రెడ్లకు అవకాశం లేనట్టేనని టాక్ వినిపిస్తోంది. తెలంగాణలో బలమైన మున్నూరు కాపు, యాదవ సామాజిక వర్గాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. కాపుల నుంచి వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ను కేబినెట్లోకి తీసుకుంటారనే చర్చ సాగుతోంది. మరోవైపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి యాదవుల ప్రాతినిధ్యం లేని మొదటి కేబినెట్ ఇది. దీంతో ఈ కమ్యూనిటీ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు అవకాశం ఉంటుందని చర్చ నడుస్తోంది. ఇక లంబాడ సామాజిక వర్గానికి సైతం మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. దీంతో దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ను మంత్రివర్గంలో తీసుకువచ్చే ఊహాగానాలు ఉన్నాయి. మంత్రివర్గంలో అవకాశం లేని సామాజిక వర్గాలకు ప్రభుత్వ చీఫ్ విప్ పదవి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇదంతా జరగాలంటే ప్రస్తుతం కేబినెట్లో ఉన్న 2 లేదా 3 పక్కన పెట్టక తప్పదని విశ్లేషణలు ఉన్నాయి. మంత్రివర్గంలోకి తీసుకోలేని వారికి కేబినెట్ హోదాతో కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని సీఎం భావిస్తున్నారు. ఒకవేళ దీనికి ఒప్పుకోకపోతే ఏఐసీసీ స్థాయిలో ఏదైనా పార్టీ పదవి ఇవ్వాలనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి ఈ నెల ఆఖరు నాటికి తెలంగాణ మంత్రివర్గంలో భారీ మార్పులు ఉండబోతున్నాయి. శాఖల మార్పుతో పాటు కొత్త ముఖాలు కొలువుదీరనున్నాయి. ఎవరిని పక్కన పెడతారు, ఎవరికి పట్టం కడతారు అన్నది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది. రేవంత్ రెడ్డి తీసుకుంటున్న ఈ నిర్ణయాలు పార్టీని క్షేత్రస్థాయిలో ఎంతవరకు బలోపేతం చేస్తాయో వేచి చూడాలి.